వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల 30వ తారీఖు ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5 రాసుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ నెల 30వ తారీఖు ఉగాది శ్రీ విశ్వవశనామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ముందుగా ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు అదే విధంగా రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5 రాష్ట్రాల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేష రాశి వారికి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహ రాశి వారికి ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఆ తర్వాత కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. తదుపరి తులా రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 5. మీన రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఇది ద్వాదశ రాసుల వారి యొక్క ఆదాయం. శ్రీ విశ్వసనామ సంవత్సరంలో కొన్ని రాసుల వాళ్లకు అఖండ రాజయోగం పట్టబోతోంది. విపరీతంగా అదృష్టం పట్టిపోతున్న మొట్టమొదటి రాశి ఏదంటే తులా రాశి. ఎందుకంటే 2013 నుండి తులా రాశి వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు. కానీ శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఆ కష్టాలు, ఆ బాధలు అన్నీ సంపూర్ణంగా తొలగబోతున్నాయి. ముందు ఉదయం 7.5 సంవత్సరాలు ఏలినాటి శని నడిచింది, తర్వాత 2.5 సంవత్సరాలు అర్ధాష్టమ శని నడిచింది, తర్వాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురుదోషం నడిచింది. ఫైనల్ గా చెప్పాలంటే గత 12 సంవత్సరాల నుండి తులా రాశి వారికి ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు విపరీతంగా సంభవించాయి. ఇంతవరకు పడినటువంటి కష్టాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం వరించిపోతుంది. ఈ తులా రాశి వారిని శ్రీ విశ్వసనామ సంవత్సరంలో శనీశ్వరుడు 6వ స్థానంలో సంచరించబోతున్నాడు. అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి, శత్రుబాధలు తొలగిపోతాయి, కోర్టు కేసులు అయినా కూడా ఉంటే వాటి నుండి విముక్తి కలుగుతుంది. నీ శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారబోతున్నారు. అంతేకాదు ఎన్ని అబ్బులు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు సంతోషంగా కాలం గడపబోయేటువంటి సమయం ఆసన్నమవుతోంది. రోగరుణ శత్రుభాగాలన్నీ తీరిపోయి మీ కష్టానికంటే కూడా ఎక్కువ ఫలితం మీకు లభించబోతోంది. అంటే 3 పూల 6 కాయలుగా మీ జీవితం గడపబోతున్నారు. అదృష్టాన్ని అంతా కూడా శనీశ్వరుడు ప్రసాదిస్తాడు. అదేవిధంగా తులా రాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టమేంటంటే గురు బలం అధికంగా ఉండబోతోంది. అదే విధంగా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు. అంటే మే 15 తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు. కాబట్టి మీకు తిరుగుండదు. భాగ్యస్థానంలో గురువు ఉంటే పూర్వ జన్మములో చేసుకున్నటువంటి కొన్ని ఫలితమంతా కూడా మీరు అనుభవిస్తారు. అంటే విపరీతంగా ధన లాభం కలగబోతుంది. అనేక మార్గాల్లో ధనము వస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతమవుతుంది. జీవితంలో అంచెల అంచులుగా పైకి ఎదుగుతారు. అంతేకాదు కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు. మీకు కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్ గా ఉంటారు. స్నేహితులందరూ కూడా మీకు సహాయం అందిస్తూ ఉంటారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు దక్కబోతోంది. అదేవిధంగా ఈ నెల అంటే మే 18 తర్వాత 11వ స్థానంలో కేతు గ్రహ సంచారం అనేది జరగబోతోంది. కేతు గ్రహం గనక అనుకూలిస్తే పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు, తీర్థయాత్రలు చేస్తారు, భగవద్ దర్శనాన్ని విపరీతంగా చేస్తారు. అంటే పుణ్యక్షేత్రాల సందర్శనము ఎక్కువగా ఉండబోతోంది మీకు. అంటే మీకు శని, గురువు, కేతువు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. అంటే శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఈ తులా రాశి వారికి దేవగురు అయినటువంటి బృహస్పతి, పాప గ్రహమైనటువంటి శనీశ్వరుడు, అదేవిధంగా పాప గ్రహమైనటువంటి కేతము విపరీతంగా అనుగ్రహించబోతున్నారు.
ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీదే. అఖండ రాజయోగం పట్టుబోతుందని చెప్పవచ్చు. అదే విధంగా ఈ ఉగాది తరువాత శ్రీ విశ్వసనామ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి ఏదంటే వృషభ రాశి. ఎందుకంటే 2.5 సంవత్సరం నుండి వృషభ రాశి వారు కంటక శనిదోషంతో విపరీతమైనటువంటి కష్టాలు ఇబ్బందులు అనుభవించారు. వృత్తిపరంగా అంటే చేసేటువంటి పనుల్లో విపరీతమైనటువంటి టెన్షన్లు పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఆ ఇబ్బందులు ఏవి కూడా ఉండవు. ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురు బలం రాబోతోంది. గురువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు వృషభ రాశి వారిని. ఎందుకంటే ఉగాది నుండి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో శనీశ్వరుడు సంచరించబోతున్నారు. కాబట్టి శనీశ్వరుడు లాభస్థానంలో 11 ఇంట్లో సంచరించబోతున్నాడు. కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేదే ఉండదు. విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి. కెరియర్ పరంగా వృషభ రాశి వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. టాప్ పొజిషన్లోకి వెళ్లబోతున్నారు. వ్యాపారం ప్రారంభించిన, వ్యవసాయం ప్రారంభించిన, ఏదైనా ఉద్యోగం చేసిన, ఏ పని చేసినా విపరీతంగా ధన లాభము కలగబోతోంది. కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా తిరుగు ఉండగానే చెప్పాలి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరబోతున్న. ఎందుకంటే 11వ స్థానంలో లాభస్థానంలో శని విశేషంగా అనుగ్రహించబోతున్నారు. అదేవిధంగా వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు సంచరించబోతున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. మే 15 తర్వాత గురువు 2వ స్థానంలో సంచరించబోతున్నాడు. కాబట్టి ఎంతో ధర లాభం అనేది కలుగుతుంది. అనేక రకాల్లో ధనాదాయం రావడానికి అవకాశాలుంటాయి. కుటుంబం పరంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు. మీ మాట చెల్లుతుంది. మీరు చెప్పిందే వేదం, మీరు చేసింది శాసనం. అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు. గురు బలం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా రాహు బలం కూడా ఉండబోతోంది. 10వ ఇంట్లో రాహు సంచారం అనేది జరగబోతోంది. 10వ స్థానంలో రాహువు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా అన్ని రంగాల్లోనూ కూడా విజయం కలిగేటట్లు చేస్తాడు రాహువు అన్నమాట. కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారబోతూ ఉంటారు. కోర్టు కేసులు ఏమైనా కూడా ఉంటే అవి అన్నిట్లోనూ మీకే విజయం కలగబోతోంది. ఇది పరమ సత్యం. పాప గ్రహం అయినటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో అంటే 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అదేవిధంగా 10వ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహుల్ కూడా సంచరించబోతున్నాడు. అదేవిధంగా దేవత గురువైనటువంటి బృహస్పతి 2వ ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు. 3 గ్రహాలు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. ఈ వృషభ రాశి వారిని విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతోంది అని నిస్సంశయంగా చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత 3వ రాశి మకర రాశి. మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ మకర రాశి వారికి రాహు కేతువుల బలమనేది లేకపోయినా కూడా 7.5 సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తున్నాడు. ఈ మకర రాశి వారిని మొత్తం అన్ని కలుపుకొని 8 సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంలో ఉన్నారు. ఈ మకర రాశి వారు శ్రీ విశ్వసనామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషములన్నీ కూడా తొలగిపోయి వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతోంది. విపరీతమైనటువంటి అఖండ రాజయోగం కాకపోయినా కూడా మీకు రిలీఫ్ అన్నమాట. ఈ శని దోషం తొలగిపోవడం ద్వారా మీకు సుఖశాంతులనేవి ఉంటాయి. కుటుంబంలో హాయిగా ఉంటారు. ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా ధనయోగం లేకపోయినా కూడా మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే తృతీయంలో శని బలహీనంగా ఉంటాడు. కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఈ విశ్వాసనామ సంవత్సరంలో మకర రాశి వారికి కూడా చాలా బాగుండబోతోంది. గురువు సంవత్సరం మొత్తం అనుగ్రహించకపోయినా అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతోంది. కాబట్టి మీకు కూడా ఈ శ్రీ విశ్వసనామ సంవత్సరంలో అద్భుతంగానే ఉండబోతుంది. కాబట్టి మీకు మంచి ఉద్యోగం లభించడం, వివాహం కలగడము, సంతాన ప్రాప్తి కలగడము, నూతన వస్తువులను, స్థలాన్ని కొనుగోలు చేయడం కూడా మీ రాశిలో జరగబోతోంది. కాబట్టి మీరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. అదే విధంగా మిథున రాశి వారికి, కన్య రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతోంది. ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం చూస్తే 2, రాజపూజ్యం 4, అవమానం 3. కన్యా రాశి వారికి కూడా అంతే. ఆదాయం 14, వ్యయం 2 నండి అంటే 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. 12
రూపాయలని మీరు చక్కగా పొదుపు చేసుకుంటారు, దాచిపెట్టుకుంటారు. రాజపూజ్యం 6 అవమానము 6 పొగిడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో తిట్టేటువంటి వాళ్ళు కూడా అంతమందే ఉంటారు. కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తులా రాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, 5 రాశుల వారికి విపరీతంగా శ్రీ విశ్వసనామ సంవత్సరంలో అదృష్టం అనేది విపరీతంగా కలిసి రాబోతోంది. కాబట్టి 5 రాశుల వారు సంతోషంగా గడపవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.